కడుపులో ఉన్నటువంటి దేవకీదేవి గర్భంలో కృష్ణుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ గర్భంలోకి ఎవరొచ్చి నిలబడ్డారో తెలుసా అండి? 33 కోట్ల మంది దేవతలు చతుర్ముఖ బ్రహ్మగారితో వచ్చారు. వచ్చి దేవకీదేవి కడుపులోకి వెళ్ళి నించున్నారు. ఇది గర్భశుద్ధి అంటే. ఏమి గర్భం, ఆ గర్భం ఏమి అదృష్టం ఆ తల్లిది. ఈ అదృష్టం ఎందుకు పొందిందో ఎదరవిందురు గాని. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు, వాళ్ళందరూ స్తోత్రం చేస్తున్నారు. ఈశ్వర నీవు సత్యము, మొదటి మాట చెప్పారు. సత్యం అంటే మారనిది, ఎప్పుడూ ఉండునది. మరి వాళ్ళు కడుపులోకి ఎందుకు వెళ్ళావు? ఇది నీ లీల. నువ్వు కోరుకుంటే అలా కనపడుతుంటావు, ఓ తల్లి కడుపున పుట్టినట్టుంటావు. కానీ యథార్థమునకు మార్పు లేని వాడివి, మార్పు ఉన్నవాడిగా కనపడుతున్నావు. మాకో మార్పులున్నాయి చేసిన కర్మ వల్ల. నీవు మార్పు లేని వాడివి, సత్యమైన వాడివి. మేము నిత్యులము కావాలంటే ఎప్పుడూ ఉండని వాళ్ళమని మాకు భయం. అమ్మో ఉంటామా ఊడిపోతామా, ఉంటామా ఊడిపోతామా అంటుంటాం.